పుష్పములుగా, ఇది కొంచెం చిత్రమైన మాట, శివుడికి ఇష్టమైన మాట. అపర్ణాదేవి అంటే పార్వతి. అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, ఇవన్నీ అమ్మవారి పేరు. అపర్ణ అంటారు. ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? శివుడి కోసం ఆవిడ తపస్సు చేసినప్పుడు మొదట 6 నెలల పాటు అన్నం మానేసింది. అక్కడ మునీశ్వరులందరూ సరే అన్నం మానేయడం మామూలేలే, తపస్సు చేసేవాళ్ళని ఊరుకున్నారు. నీళ్లు తాగేది. తర్వాత 6 నెలల పాటు ఆ నీళ్లు కూడా మానేసింది. తర్వాత ఆకులు తినేది. పర్ణం అంటే ఆకు. ఇంకొక 6 నెలల తర్వాత ఆ ఆకులు కూడా తినడం మానేసి కేవలం పాములాగే గాలిని ఆస్వాదిస్తూ తపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా తపస్సు చేయడం వల్ల అక్కడ పార్వతీదేవి హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఉండే మహర్షులు అమ్మవారికి పెట్టిన పేరు అపర్ణ. అపర్ణ, పర్ణం అంటే ఆకు. అందుకే మనం అపర్ణ పుష్పాలు, ఈ అపరాధాలు చేసిన చేతులు ఉన్నాయే, వీటిని అపర్ణ పుష్పాలు అన్నాయి. ఎందుకంటే చేతులే ఉన్నాయి కానీ ఆకులు లేవుగా, ఇవి కూడా అపర్ణ పుష్పాలేనాయా. అపర్ణాదేవి అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకని ఆ పేరే నా చేతులకు కూడా ఉందయ్యా.